మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ రాజనగర్ కాలనీ, దుర్గా కాలనీ వాసులకు, అలాగే మన అనితా మేడం ఎమ్మెల్యే గారికి, సభకు నుంచిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇవాళ మేడం గారు ఎందుకు వచ్చారంటే, సీటు తెలుగుదేశం తరఫున సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. మేడం గారు మీరు అందరినీ కలిసి మీ కష్టసుఖాలు ఏమున్నాయో తెలుసుకొని రేపు పొద్దున్న నేను గెలిస్తే ఏం చేయాలి అన్న ఆలోచనతో మీతో మాట్లాడడానికి వచ్చారు. మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ గతంలో టీడీపీలో మనకి ఎన్నో పనులు అయ్యాయి, అది మీకు కూడా తెలుసు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవని, హౌసింగ్ అవని, రోడ్లు అవని, కమిటీలు. ఇవాళ రాజనగర్ కాలనీ కమిటీలు ఉందంటే మా టీడీపీ తరఫునే. తర్వాత ఏంటంటే, ఇవాళ ఆ టైంలో అనకూడదు, కానీ మీరు కొద్దిగా చెప్తే మీకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ చెప్పడం నా ధర్మం. మీ ఆడవాళ్ళందరూ ఇవాళ బయటకు వచ్చి తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు, డోక్రా మహిళల కింద ఇవాళ బయట తిరుగుతున్నారంటే ఆడవాళ్ళని మేము చెప్పుకున్నారంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ రాజకీయం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ అనకూడదు, కానీ ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకు తెలుసు. ఇవాళ భర్తలు తిరిగాని మీరు తినలేరు. అలాంటి తలపై ఇవాళ భర్త తెచ్చిన డబ్బంతా తాగడానికి సరిపోతుంది తప్ప భార్య పిల్లలు చూసుకోవడం లేదు. నిత్యావసరం వస్తే డబుల్ రేట్లు పెరిగిపోయి. మన టీడీపీ టైంలో ఉన్నదంటే అప్పుడు నిత్యావసరం వచ్చినట్టు తక్కువ, 500 కష్టపడితే గడిచింది. ఇవాళ 1000 రూపాయలు కష్టపడినా గట్టలేదు. ఇవాళ ఎలా ఉందంటే పరిపాలన ఉన్నవాడిని కొట్టి లేనివాడు పెట్టడం కాదు, లేనివాడిని కొట్టి ఉన్నవాడు పెట్టినట్టు ఉన్నది ఈ పరిపాలన. అది మీరు ఆలోచించి చేసి మన అనితా మేడం గారిని 2 ఓట్లు వస్తాయండి, ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి వేసుకుంటే రేపు పొద్దున్న భావితరాలు మనకు బాగుంటాయి. ఎందుకంటే గతంలో అనకూడదు, రేట్లు చెప్తే మీరు ఇంకా చాలా బాధపడతారు. 15,000 ఇస్తున్నారని మీరు ఆనందపడుతున్నారు, కానీ ఒక్క 2-3 నెలలు 15,000 అయిపోతాయి. ఒక గ్యాస్ బండ్ ఆ టైంలో 600 ఉండేది, మనకి సబ్సిడీ 150 రూపాయలు పడేది. 600 ఎక్కడ, ఇవాళ 900 పైన ఎక్కడ. తర్వాత పెట్రోల్ రేటు ఇవాళ అనకూడదు, కానీ 70 రూపాయలు టీడీపీలో ఇవాళ 112 రూపాయలు అయింది. 112 రూపాయలు లెక్కేసుకుంటే నెలకు కనీసం రోజుకు 50 రూపాయలు, నెలకు 10,000 పోతుంది. ఇవన్నీ లెక్కలేసుకుంటే అన్ని లాస్ అయినా మనకేం లేదు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కనుక, అన్నా క్యాంటీన్లు. టీడీపీ వాళ్ళు ఏమన్నదంటే ప్రజలకు మేలు చేసే పార్టీ. వైఎస్ఆర్సీపీ ఉన్నాయంటే లేనివాడిని కొట్టి ఉన్నవాడు పెట్టే పార్టీ. అది మీరు ఆలోచించుకొని అందరూ మీరు ఆలోచించండి. ఇవాళ ఎవరైనా నార్మల్గా చనిపోతే 2 లక్షలు వచ్చింది ఇన్సూరెన్స్. ఇవాళ పెళ్లి కొనుగోలు తీసాడు చంద్రబాబు ఉన్న టైంలో, నార్మల్ చనిపోతే 2 లక్షలు వచ్చి ఇవాళ వచ్చి లక్ష కూడా ఇవ్వలేదు. పెళ్లి కొనుగ ఎత్తాడు, పెళ్లి కొనుగ ఇవ్వలేదు. 5 రూపాయలు భోజన పెళ్లి కూడా తీసిపోయి మాకు ఆలోచించండి. ఇవాళ ఏంటంటే మన అనితా మేడం గెలిపించుకుంటే రేపు పొద్దున ఎన్నో పనులు ఉన్నాయి, మనం అడగవచ్చు. గెలిపించి అడగాల, గెలకుండా అడగడం కాదు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే మేడం గారిని అచ్యుత మేడం గారితో గెలిపించి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీలో మనం ఎంత నష్టపోతున్నాం అని చెప్పి స్పష్టంగా మాట్లాడి అందరికీ తెలియపరిచారు. ఆయన చెప్పిన దాంట్లో అంతా నిజమే ఉంది. ఏమా మేడం గారిని గెలిపించుకుందాం, మనం గట్టిగా చెప్పాలి, వినపట్లేదు.